యాక్చువల్‌గా ఈ సంక్రాంతికి 3 సినిమాలు రిలీజు. అవును. ఒక సినిమా అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. అయిపోయింది 'గేమ్ చేంజర్'. చూసారా? చూసానండి. ఎలా అనిపించింది? బాలేదండి. బాలేదా? బాలేదు, ఏం నచ్చలేదు. నచ్చలేదు? నాకు మెగాస్టార్ ఫ్యామిలీ అంటే నాకు యాక్చువల్‌గా చాలా ఇష్టము. ఓకే. కానీ బాధేస్తుందండి చెప్పాలంటే నాకే. రైట్ పర్లేదు చెప్పండి. అసలు ఏం నచ్చలేదు ఏంటి? అసలు ఏమీ నచ్చలేదు నాకు. ఇంట్రడక్షన్ హెలికాప్టర్‌లో ఇంట్రడక్షన్ వచ్చింది. అది చెప్పొద్దండి. చిరంజీవి కొడుకు చేసే కాదు అది. అవునా? ఇంట్రడక్షనే బాలే. ఓకే. ఆడనే ఎత్తిపోయినాడు ఇంకా చరణ్. ఆ! అన్నిసార్లు ఆవిడతో చెప్పించొద్దండి చరణ్ గారిని. ఓకే. ఆ! నచ్చలేదు. సరే నెక్స్ట్ సినిమా గురించి బుచ్చిబాబు గారు సినిమా గురించి ఆ! వెయిటింగా? వెయిటింగ్. ఓకే. బాలకృష్ణ గారిది ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూడలేదు. ఆ! నిన్న షూటింగ్‌కి వెళ్ళున్నాను. సో లేట్ అయిపోయి చూడలేదు. ఓకే. కానీ అయితే ఇన్‌స్టాలో ప్రోమోస్ చూస్తున్నాను. బాగుంది. బాగుందా? బాగుంది. ఆ హిట్ డబుల్ అవుతది. డబుల్ సాంగ్ ఎక్సలెంట్‌గా ఉంటది ఆ సాంగ్. చూసారా ఎక్సలెంట్‌గా మీరు? ఉంటది. కొద్దిగా లైట్‌గా విన్నాను. బాగుంది. అలాగే సంక్రాంతికి వస్తున్నాం అదే సెంటిమెంట్‌తో ఆయింట్‌మెంట్ పూసేసాడు వెంకటేష్ గారు. సో డెఫినెట్‌గా అది సూపర్ డూపర్ హిట్ అయిపోతది. ఓకే. ఖచ్చితంగా. ఇన్ కేస్ అవ్వకపోయినా మేమందరం లేడీస్ కలిసి దాన్ని చేపిచ్చేస్తాం ఎట్లయినా. ఖచ్చితంగా అయిపోతది. మా రాయలసీమ వాళ్ళంతా చూస్తారు వెంకటేష్ గారి సినిమా అంటే. ఓకే. మా కడప వాళ్ళందరూ ఆయనకే. ఆ! ఆ! పాటలు ఎలా అనిపించాయి? అబ్బా చాలా బాగున్నాయండి. ఏదో ఒక పల్లెటూరు పాట గుర్తయింది. నిజంగానే. గోదారి గట్టు మీద రామసిలకాయే. టెన్ అంతే టెన్ అండి. టెన్ 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 టెన్. ఆ, అంతే. నెక్స్ట్ గోరింక కట్టుకున్న. చందమామనే. సూపర్ మంచి పాటలు పాడుతున్నారు బాగానే. అట్లా ఆడతాను కూడా అండి నేను. అవునా? ఓకే. ఈ మళ్ళీ సినిమా నెక్స్ట్ టైం ఆడతానండి. నెక్స్ట్ టైం ఆడండి. ఓకే. అలాగే బ్లాక్ బస్టర్ పొంగలి ఆ సాంగ్ అది ఇంకా ఎక్సలెంట్‌గా ఉంటది. ఇంకా బాగుంటది. అది సారీ కట్టుకొని నెక్స్ట్ టైం వేస్తాలండి నేను అయితే ముందర. ఇది ఈ సంక్రాంతికి ఏ సినిమా కొట్టబోతుంది పందెం? ఖచ్చితంగా బాలకృష్ణనే హిట్ అవుతాడు. హ్మ్. ఎందుకంటే పల్లెటూరు వాళ్ళందరూ ఆయనకే వెళ్ళిపోతారు. సెంటిమెంట్‌తో ఈయన వస్తాడు. 2 ఈక్వల్‌గా ఉంటాయి. కొంచెం లైట్ వెయిట్‌తో అయితే బాలకృష్ణయ్య వచ్చేస్తాడు. మా ఓకే. బాలయ్య గారు వచ్చేస్తాడు. లెజెండ్ కదా! ఆ! వచ్చేస్తాడు. సరే మీ దూసుకొని. లైఫ్‌లో గేమ్ చేంజర్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? అబ్బా! నాకు నచ్చలేదండి అస్సలు. అదే సినిమా గురించి కాదు. ఆ! మీ లైఫ్‌లో గేమ్ నా చేంజర్ లైఫ్‌లో మూమెంట్. గేమ్ చేంజర్ అంటే ఇప్పుడు నేను సీరియల్‌కి వచ్చాను కొత్తగా. ఆ! షూట్ చేస్తున్నా. నేను ఆ గేమ్ చేంజర్ తిరగతిప్పి గేమ్ చేంజర్ లేడీ అయిపోతా. అంతేనా? అంతే. ఇప్పుడు ఆయన ఫ్లాప్ అయినాడు. అదే నేమ్‌తో నేను హిట్ కొట్టి అరే ఇట్లుంటదిరా అని చూపిస్తా. ఎవరికి? శంకర్ గారికి, దిల్ రాజు గారికి. నా అంటే రామ్ చరణ్ గారికి అయితే కాంపిటీషన్ కాదు. వాళ్ళిద్దరికి చెప్తా. అలా తీయండి. ఓకే. మీ వల్ల పెద్ద హీరో గారిని అయితే మీరు ఇలా చేస్తున్నారనేసి నేను ఆయనకి మెసేజ్ అన్నమాట. ఓకే. అంటే అది. చేత కాలేదు అంటారు. చేత అయ్యి యూనిటీ లేదు. కోఆర్డినేషన్ లేదు వాళ్ళ దగ్గర. కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఇలా జరిగింది. వరుసగా శంకర్ గారు 3 సినిమాలు ఫ్లాప్ కొట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఎలా పైకి వస్తాడండి? ఓకే. నిన్నగా మొన్న వచ్చిన సుకుమార్ గారు, బుచ్చిబాబు గారు దూసుకెళ్ళిపోతున్నారు. ఈయనేమో అక్కడే ఉన్నాడు మరి. ఎందుకు మరి? అంటే సమాజంలో కొంచెం మంచి చెప్తే ఎక్కదంటారు కదా! ఆ! దానివల్ల ఏమో ఆయనకి ఇగో ఫీలింగ్ ఉందేమో అనుకుంటున్నా నేను. ఆ! ఆ! ఆహా! ఆయన కదా మంచి చెప్పేది మనకి. ఆయన మంచి చెప్తున్నాడు. కానీ అది మంచి మీకు కనపడిందా? నాకైతే ఎక్కడ? మంచిగా అనిపించింది. ఏడా? ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఐఏ రాజకీయ నాయకుడు ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్. ఆ సర్వీస్ మీకు కనపడిందా? అలా అంటే చేశాడా? ఓటుకి ముందు మనం 2000 వేసుకుని ఓటేస్తున్నాం కదా! దాని గురించి బాగా చెప్పాడు. నాకైతే నెక్స్ట్ నుంచి డబ్బులు తీసుకోకూడదు. అట్లా అనిపించింది. అలా ఉందా? ఉంది నాకు ఇట్లాంటి అనిపించింది. చరిత్రలో ఎన్ని రాసింటారో. చరిత్ర నేను చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉండా. ఒక్కడు ఫాలో చేసే మొగోడు ఒక్కడు పుట్టినాడా? ఒక్కడు వచ్చాడా? ఏ మొగోడైనా దాన్ని ఆపగలిగాడా? ఇప్పుడు లెక్క ఈకోకుండా చూపించండి. ఒక్కరిని చూపించండి. ఎవడైనా సరే వాడు తీయడం నేనున్నాగా. వరకే అది. నాకు అనిపించింది తీయడం వరకే అనిపిస్తది. కానీ నేను ఎవడు చేస్తా ఆచరించాడు అనిపిస్తుంది. ఎవడు ఆచరించాడు. ఎవడు చేయడు. యాక్చువల్‌గా ఇంకోటి అలా చెప్పడం వరకే. అదే. ముందు వాళ్ళు ఆలోచించారు ముందు. ఈ మూవీలో ఇంకోటి కూడా ఉంది. ఏంటి? ఓటు వేయకపోతే నువ్వు వేస్ట్ అని చెప్పి ఒకటి ఉంది అది కదా! తప్పు, అస్సలే తప్పు అది. ఆ! ఓటు వేయకుంటే అది మామూలుగా మనకు తెలుసు అది. ఓటు వేయకుంటే మనం ఉండి లేనట్టుగానే. ఆ. అది మనకు తెలుసు. మన హక్కును వినియోగించుకోవాలి. దాన్ని ఒక డబ్బుతోనూ ఇది ఇస్తే చేయడం అనేది చాలా తప్పు. అది పెట్టడం ఇంకా తప్పు. దాన్ని ఆచరించకపోవడం ఇంకా తప్పు. అలాంటప్పుడు పెట్టకూడదు. ఓకే. అది ఏది పెడతారు, ఏది ఆచరించరు. అక్కడ ఉన్న మెసేజ్ అది క్లమ్జీగా ఉందండి. ఆ మెసేజ్ పర్ఫెక్ట్ కాదని నా ఫీలింగ్. అది. ఓకే. చూద్దాం. మీకు నచ్చిన మూవీస్ కూడా రావాలని వస్తాయండి కోరుకుంటున్నాను. డెఫినెట్గా. ఓకే అండి. థ్యాంక్ యూ.